చనిపోయిన తర్వాత లేదంటే క్రీస్తు వచ్చిన తర్వాత మనం ఎత్తబడకపోతే, నా పరలోకానికే మనం వెళ్ళకపోతే ఆరినగ్నిలో మనం వెళ్ళిపోయి గుండెలు బాదుకోవాలి ఆ రోజు. కాబట్టి మీ అందరికీ ప్రేమించి ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యులుగా, అమ్మగా, నాన్నగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా, అన్నయ్యగా మీకు అందరికీ చెబుతున్నాను ప్రేమపూర్వకంగా, మీరందరూ రక్షింపబడాలని దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు మీకు. కాబట్టి అందరూ సిన్సియర్గా తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా ఈ మాటలు తీసుకోండి. ఈ మాటలు నా బ్రతుకుని నిలబెట్టి నిత్య జీవానికి పంపించేటువంటి ఆ మాటలు ఈ రోజు దేవుడు నా మాటలు నా బ్రతుకుతో మాట్లాడుకున్నాడు కనుక ఇక నుంచి నేను ఈ లోక సంబంధమైన వాటి విషయం కాదు, పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా నేను బ్రతుకుతాను అనుకుని మీరు నిశ్చయించుకుని నిలబడండి. అలా ఎవరైతే నిలబడగలుగుతారో అలాంటి వారికి పరలోకం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మీ జీవితం ఎంత కష్టపడినా ఏమి మీరు పట్టుకెళ్ళలేరు, ఇంతలో కనబడి అంతలో ముగిసిపోతుంది మొత్తం మీ జీవితం కూడా. ఇప్పుడు అలాంటివి జీవితాన్ని పరలోకాన్ని పొందుకోవాలంటే ఆయన మాటలు ఎక్కువగా మీరు వినండి, చదవండి, ప్రార్థన